ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. పోలాండ్ నుంచి దాదాపు 10 గంటల రైలు ప్రయాణం అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షులు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కీవ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్స్కీకి వివరించామన్నారు. జెలెన్స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నారు. భారత్ ప్రస్తుతం ఆయా దేశాల విషయంలో తన పాత్రను పోషిస్తుందని జెలెన్స్కీ అన్నారు. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదన్నారు. ఉక్రెయిన్పై పుతిన్ చేస్తున్న నిజమైన యుద్ధాన్ని భారత్ గుర్తించడం ప్రారంభించిందని తాను భావిస్తున్నట్లుగా చెప్పారు. భారత్ పుతిన్ను, వారి ఆర్థిక వ్యవస్థను ఆపవచ్చన్నారు. చమురుకు సంబంధించి భారతదేశం, రష్యా మధ్య చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఉన్నాయని జెలెన్స్కీ గుర్తు చేశారు. వారి వద్ద చమురు తప్ప ఏమీ లేదన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కీవ్లో భారతీయ కంపెనీలను కూడా ప్రారంభించవచ్చునని జెలెన్స్కీ తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ నేరుగా భారతదేశంతో నిమగ్నం అవ్వడానికి సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి రంగాలలో సహకారం కోసం 2 దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జెలెన్స్కీని భారతదేశాన్ని సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్కు భీష్మ క్యూబ్లను బహుకరించారు. విపత్తు నిర్వహణ, అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్ ఎలాంటి సమయంలో అయినా ప్రజలకు అత్యవసర చికిత్స అందించడానికి భీష్మ క్యూబ్ ఉపయోగపడుతుందని మోదీ దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఒకేసారి 200 మందికి సత్వర స్పందన, సమగ్ర సంరక్షణపై దృష్టి సారించేలా రూపొందించారు. భీష్మ క్యూబ్ను ఎలాంటి విపత్కర ప్రదేశాల్లో అయినా సింపుల్గా ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు అన్నారు.